నెల 24న జరిగే భారీ బహిరంగ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. బొజ్జ దశరథరామిరెడ్డి. నాగలూటి గని కార్మికుల సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తా. వినియోగదారులు గ్రీన్ క్రాకర్స్ ను కాల్చండి, వాతావరణ కాలుష్యాన్ని నివారించండి. శ్రీశైల మల్లన్న సన్నిధిలో పోటెత్తిన భక్తజనం. నంద్యాలలో జీఎస్టీ విద్యార్థుల అవగాహన ప్రసంగాలు. వృద్ధురాలిని కత్తితో బెదిరించి నగలు అపహరణ. నంద్యాలవాసికి దక్కిన అరుదైన పురస్కారం. మరి ఈరోజు రాయల్టీ వసూలు చేస్తాం. ట్రాక్టర్కు 1400, యూనిట్కా ట్రాక్టర్కా టన్నుకు 240 కట్టాల్సిందే అని ఈ ఊర్లను దిగ్బంధం చేశారు. ఇక్కడ ఒక షెడ్, అక్కడొకటి, అక్కడొకటి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్దాం. బతకలేరు, ఈ ఊర్లో ఖాళీ చేసి పోవాల్సి వస్తుంది. ఈ ఊర్లలో ఎవరు ఉండలేరు, అంతా వదిలిపెట్టి ఇంకొక ఏదో పనులు చేసుకునే పరిస్థితికి వస్తుందేమని భయం అవుతా ఉంది. చాలా గ్రామాల్లో చాలా పెట్టుబడులు కూడా పెట్టి కూర్చున్నారు. బ్యాంకుల్లో ట్రాక్టర్లు లోన్లు తీసుకున్నారు. ఒక్కొక్క ఊర్లో 100 ట్రాక్టర్లు ఉన్నాయి. కంతులు ఈఎంఐ కట్టుకుంటూ రావాలి. పీర్సాపేట కానీ, నాగలూటి కానీ ఇట్లాంటి ఊర్లలో అయితే, బ్రాహ్మణ కొట్టుకూరు, రామగట్ల ఇటువంటి ఊర్లలో 100 ట్రాక్టర్లు వాటి మీద బతుకుతున్నారు. ఈరోజు మన పేరేం పేరు రామకృష్ణ బాగా చెప్పాడు. ఈ బతుకు తెరువు సాధించుకొని చాలామంది కూడా ఇప్పటికే పోయినారు. ఇంకా ఇక్కడ కొంతమంది ఉండి దీని మీద ఆధారపడిపోతున్నాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇటువంటి వస్తే ఉండరు ఊర్లలో. ఈరోజు ఈ విషయం ఏదైతే ఉందో ఈ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం, లేకపోతే హైకోర్టులో కూడా రిట్ పిటిషను ఇచ్చి దీని మీద ఒక పరిష్కారాన్ని కనుక్కుందాం. ఒకటే తెలియజేసేది, మీ అందరి సహకారం ఉండాలి, గ్రామస్తుల సహకారం ఉండాలి. గ్రామస్తుల సహకారం లేకుండా షెడ్లు వేసి డబ్బు కట్టుపోయి అంటే నాగలూటి ఏమంత పనికిమాలిన ఊరు కాదు, లేకపోతే దామగట్ల పనికిమాలిన ఊరు కాదు. బ్రాహ్మణ కొట్టుకూరు, నాగలూటి, చౌటుకూరు, పీర్సాపేట ఇవన్నీ పనికిమాలిన ఊర్లు కాదు. బాగా అవగాహన ఉన్నటువంటివి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. చాలా బాగా కష్టపడి పని చేసుకున్నారు. అసలు ఈ నాలుటి ఇట్లా ఉండిందా? ఏదైనా కానీ మన పీర్సాపేట కానీ, లేకపోతే మిగతా గ్రామాలు, చౌటుకు ఇటువంటి గ్రామాలు గని కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పరిస్థితులు ఇట్లా లేవు. ఏదో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, చిన్న ఇల్లు, ఏదో సంసారం చేసుకోవడానికి ఒక రూము. అట్లాగా ముందుకు పోయే టైంలో ఏమైతే మేము చూస్తున్నాం, కటకంరాయి ట్రాక్టర్లు అయితే ఆడ చెక్ పోస్ట్కు యువతల 100 ఆగిటాయి. రియల్ ఎస్టేటు బాగుండి బాగా కట్టుకునే పరిస్థితి ఉంటే ఆడ అమ్మడపోతాయి, లేకుంటే అమ్మడవు.
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారం. గ్రామాలలో గవర్నమెంట్ కట్టేటటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడాను బేస్ బెట్టం వరకు ఈ రాయే గట్టితనంగా ఉండేది. ఈ రాయిని వాడుకుంటారు. అవి ఇంకా ఎక్కడ స్టార్ట్ అయినట్టు లేదు గృహ నిర్మాణ పథకాలు. అవి అయినాయంటే కొద్దిగా మళ్ళీ కొన్ని లారీలు కొన్ని ట్రాక్టర్లు పోతాయి. ఇట్లా ప్రతిదీ మొత్తం మీద నువ్వు తవ్వితేనే, నువ్వు లారీ ట్రాక్టర్కు లోడ్ చేసుకుంటేనే అయిపోయింది, ఇంకా వచ్చినాయి డబ్బులు అనేది లేదు ఇక్కడ. ఒకటే నేను తెలియజేసేది, మనము ఈ యొక్క గని కార్మికుల యొక్క సమస్యలను ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా ఎంపీ గారికి, మిగతా వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్దాం. లేకుంటే కోర్టులో రిట్ ఫైల్ చేసి ఒక ఆర్డర్ తెచ్చుకుందాం. ఇవన్నీ మాకు మామూలే, ఇవన్నీ నీళ్ళు అయినట్టు దినామీ చేస్తున్నాయి. ఏం కొత్త కాదు, ఏమి కాదు. ఇవన్నీ కూడా రోజు మనం మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని తాగినట్టుగానే ఇది కూడా ప్రాసెస్లో ముందుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. మన కష్టాలన్నింటినీ కూడా వివరించి తెలియజేయమని చెప్దాం. తప్పనిసరిగా దీంట్లో న్యాయము జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే వేలాది మంది, ఒకడు ఇద్దరు ఎవడో అక్కడ పెద్ద పెద్ద సౌకర్యాలు ఉంటే వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయము. ఇదంతా ప్రతి కుటుంబం దెబ్బతింటుంది. ఇవన్నీ తెలియదు కొంతమందికి. ఎట్లా అని అంటే ఈ అధికారులకు కానీ ఇంకోరికి కానీ తెలియదు. మొన్ననే ఒక మైనింగ్ ఏడీ గారు గ్రీన్ కాకర్స్ బాణాలను వినియోగించి వాతావరణ కాలుష్యాన్ని నివారించండి. నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు ఈరోజు వినియోగదారుల సంఘ సమావేశం నందు మాట్లాడుతూ వినియోగదారులందరూ గ్రీన్ కాకర్స్ ఉండే బాణాలను వినియోగిస్తే వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో కోట్లాది రూపాయల బాణసంచ వ్యాపారం జరుగుతుంటే వ్యాపారంలో వినియోగదారులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఆ బిల్లులు ఇప్పించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, తూనికల కొలతల అధికారులు, జిఎస్టీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ప్రతి చిన్న వస్తువుకు బిల్లు తీసుకోవడం చెప్తున్నారు. వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే బాణసంచను జిల్లా వ్యాప్తంగా విక్రయిస్తుంటే బిల్లులు తీసుకోండి అని చెప్పే అధికారులే లేరు. రేపు జిఎస్టీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, తూనికల కొలతల అధికారులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రతి వినియోగదారునికి ఎంఆర్పి రేటు, ఎక్స్పైరీ రేటు, మ్యానుఫ్యాక్చరింగ్ రేటు ఇవన్నీ ఉండి ప్రభుత్వ పరంగా గుర్తింపు పొందిన లైసెన్స్ ద్వారానే బాణాలను వినియోగించి ఖచ్చితంగా బిల్లులు ఇప్పించాలని చెప్పి, అలా బిల్లులు ఇప్పించకపోతే ఇప్పించని అధికారులపై జిల్లా కలెక్టర్కు కంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న ఆర్లగడ్డలో తూనికల కొలతల అధికారి డోన్ నాగరాజు గారు అక్కడ వ్యాపారస్తులు, బాణసంచ వ్యాపారస్తులు ఎంఆర్పి రేటు, ఎక్స్పైరీ రేటు లేనందువలన 15,000 రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది. ఆయనకు మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే బాణసంచ కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క వినియోగదారునికి బిల్లు ఇప్పించే విధంగా చేయాలని చెప్పి, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల డబ్బులు కూడా వస్తాయని చెప్పి, ట్యాక్స్ రూపంగా వస్తాయని చెప్పి తెలియజేస్తూ ప్రస్తుతము జరుగుతున్న ఈ వ్యాపార సమూహాలన్నీ ఆ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు కూడా అప్రమత్తంగా ఉండి అందరికీ ఖచ్చితంగా వినియోగదారునికి నాణ్యతమైన బాణాలను తగిన రసీదును ఇప్పించే విధంగా అధికారులు అందరూ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ రేపు జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ బిల్లులు ఇప్పించే విధంగా చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర వినియోగదారుల క్యాప్కో ఆర్గనైజేషన్ వారు మాకు ఒక మంచి వినియోగదారులకు ఆఫర్ ఇస్తారు. ఆఫర్ ఏమంటే ఖచ్చితంగా వినియోగదారులు ఎవరైతే బాణాలు కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ బిల్లు తీసుకున్న వినియోగదారునికి 100 రూపాయలు కొనుగోలు చేస్తే 5 రూపాయలు మన సంఘం ద్వారా ఉచితంగా ఇవ్వబడునని చెప్పి తెలియజేసినారు. ప్రతి ఒక్క వినియోగదారుడు బాణాలు కొనుగోలు చేసినప్పుడు బిల్లులు తీసుకోండి,
రూపాయలు బాణాలు కొంటే 50 రూపాయలు మీకు ఆ సంఘం ద్వారా క్యాప్కో ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బిల్లులు తీసుకొని ప్రతి ఒక్కరూ 85 20 85 20 58 ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తమ బిల్లులను అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఏ నాగరాజు, నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. their VAT, excise duties and service tax, etc. So, the government has removed all this and kept a single tax as GST. This GST, goods and service tax, was introduced in the year 2017 with an aim of unifying all the multiple taxes and providing us a single streamlined system. Don't we love offers? We love offers, right? From buy one get one free and mega sale. Behind all these price tags, there is a single streamlined system called GST. In 2017, there were 5 slabs of GST: 0%, 5%, 12%, 18%, and 28%. This 0% slab was applied for the goods like milk, fruits, vegetables, and books. This 5% slab applied for the goods like mobile phones, etc. And the 12 and 18% slab applied for the goods and restaurants. And 28% slab was applied for the luxurious goods like cars, automobiles, etc. And now, recently, on 22nd September 2025, the government has changed the 5 slabs and reduced the number of slabs to 3 slabs. They are 5%, 18%, and 40%. This 5% slab includes the textiles and garments and the foodwear which are under ₹500 and the health and life insurance policies, etc. And then the 18% slab was applied on the goods like cement and construction materials, etc. The 40% slab was applied on the goods for luxurious and the sealed goods, which are as tobacco.
10 मार्च नहीं हो जाता हॉस्पिटल के आना था। అంటే కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికేట్ తీసుకుందాం సార్. బోన్ చేస్తుంది, చిలుకు తీసుకొని వచ్చిందంట ఆమె. వచ్చి ఇంకా గొంతు మీద కట్టి పెట్టి గాజులు ఇస్తావా లేదా అని అడిగింది. ఈమె పిలిచేతలకే ముస్లామే కదా, ఏం చేయలేదు కదా, దొబ్బి ఆమె ఇక్కడ క్రాక్ చేసి ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. ఎన్ని తులాలు గాజులు? 3 తులాలు. ఇంట్లో ఎవరున్నారా? ఇక్కడ ఉంటాము మేము, అప్పుడు వస్తుంటాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము అందరు బయటికి పోయినాము. ఇప్పుడే కొంచెం సేపు అయింది, ఒక అర్ధ గంట ముందు ఉన్నాడు నా కొడుకు కూడా. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో జరిగినటువంటి సిసిసి అవార్డ్స్ ఫంక్షన్కి నేను కూడా సోషల్ సర్వీస్లో వివిధ రకాల సేవలు అందిస్తున్నందుకు గాను ఈరోజు నాకు ఈ సిసిసి అవార్డు అనేది రావడం జరిగింది. ఇందుకు ముఖ్య కారణము నా ఒక చిన్న పిలుపుతో ఎక్కడైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మా రక్తదాతలు మా మాట మీద వాల్యూ ఇచ్చి వాళ్ళ వాల్యుబుల్ టైం కేటాయించి ఒక ప్రాణం కాపాడాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో వాళ్ళు వచ్చి రక్తదానం చేసి ఎన్నో వేల ప్రాణాలు కాపాడుతున్నటువంటి మా నంద్యాల రక్తదాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఈ అవార్డు అంకితం చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ సేవా కార్యక్రమాల్లో చేస్తున్నందుకు నాకెంతో ప్రోత్సాహం ఇస్తున్నటువంటి నా తల్లిదండ్రులకు, నా భార్యకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మమ్మల్ని ఇంత దూరం పిలిచి వాళ్ళు సన్మానించి మా యొక్క సోషల్ సర్వీసు అంటే సేవా కార్యక్రమాలన్నీ గుర్తించి ఈరోజు మమ్మల్ని వాళ్ళు సన్మానించి తగిన గౌరవం అందించినందుకు, మా యొక్క సేవా కార్యక్రమాలను 10 మందిలో వాళ్ళు చూపించినందుకు గాను పేరు క్యాంపెయిన్షిప్ కమ్యూనిటీ చేంజర్స్ సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క అవార్డు స్ఫూర్తితో ఇంకా నేను రాబోయే కాలంలో నా మీద ఇంకా బాధ్యత పెరుగుతుంది కాబట్టి ఇంకా చాలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెల 24న జరిగే భారీ బహిరంగ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. బొజ్జ దశరథరామిరెడ్డి. నాగలూటి గని కార్మికుల సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తా. వినియోగదారులు గ్రీన్ క్రాకర్స్ ను కాల్చండి, వాతావరణ కాలుష్యాన్ని నివారించండి. శ్రీశైల మల్లన్న సన్నిధిలో పోటెత్తిన భక్తజనం. నంద్యాలలో జీఎస్టీ విద్యార్థుల అవగాహన
వృద్ధురాలిని కత్తితో బెదిరించి నగలు అపహరణ. నంద్యాలవాసికి దక్కిన అరుదైన పురస్కారం.